భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య హైదరాబాద్లోని ఉప్పల్ మైదానంలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు ఇండియా ముందు 231 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. పర్యాటక జట్టు ఇంగ్లాండ్ 4వ రోజు గొప్పగా పోరాడింది. తొలి ఇన్నింగ్స్లో 246 పరుగులకే ఆలౌట్ అయిన ఇంగ్లాండ్ రెండవ జట్టులో గొప్పగా రాణించింది. 190 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఇంగ్లీష్ జట్టు 420 పరుగుల భారీ స్కోరును సాధించింది తన సెకండ్ ఇన్నింగ్స్లో. ఓవర్ నెట్ స్కోరు 6 వికెట్ల నష్టానికి 316 పరుగులతో 4వ రోజు ఉదయం ఆట కొనసాగించిన ఇంగ్లాండ్ జట్టు మరో 104 పరుగులను జోడించింది. 148 పరుగులతో 4వ రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ బ్యాటర్ ఓలీ పోప్ 196 పరుగులు చేసి చివరి వికెట్ రూపంలో వెనుతిరిగాడు. దీంతో భారత ముందు 231 పరుగుల విజయ లక్ష్యం వచ్చింది. 6 వికెట్ల నష్టానికి 316 పరుగులతో 4వ రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు మరో 23 పరుగులు జోడించిన తర్వాత 7వ వికెట్ను కోల్పోయింది. 53 బాల్స్ ఆడిన రెహాన్ అహ్మద్ 3 ఫోర్లతోటి 28 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో కీపర్ శ్రీకర్ భరత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. పోప్, రెహాన్ అహ్మద్ కలిసి 7వ వికెట్కు 64 పరుగులు జోడించడం విశేషం. ఆ తర్వాత 9వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన టామ్ హాట్లీతో కలిసి పోప్ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకువెళ్లాడు. 9వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన టామ్ హాట్లీ సైతం గొప్పగా పోరాడాడు. 52 బాల్స్ ఎదుర్కొన్న హాట్లీ 4 ఫోర్లతో 34 పరుగులు చేశాడు. పోప్, హాట్లీ కలిసి 8వ వికెట్కు 80 పరుగులు జోడించడం విశేషం. వీరి జంటను విడదీయడానికి భారత బౌలర్లు చెమటోడ్చాల్సి వచ్చింది. చివరికి హాట్లీ అశ్విన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. 52 బాల్స్ ఎదుర్కొన్న హాట్లీ 4 ఫోర్లతో 34 పరుగులు చేశాడు. జడేజా వేసిన ఆ మరుసటి ఓవర్లోనే 10వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన మార్క్ వుడ్ కీపర్కి క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. ఓలీ పోప్ డబుల్ సెంచరీకి చేరువగా రావడంతో గాయమైనా కూడా బౌలర్ జాక్ లీచ్ బ్యాటింగ్కు దిగాడు. అయితే బుమ్రా బౌలింగ్లో ఓలీ పోప్ బౌల్డ్ కావడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. పోపు అద్భుతంగా పోరాడి 278 బాల్స్ ఎదుర్కొని 21 ఫోర్లతోటి 196 పరుగులు చేసి చివరి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. సో మొత్తానికి 4వ రోజు 25 ఓవర్ల పాటు ఆడిన ఇంగ్లాండ్ జట్టు మరో 104 పరుగులను జోడించి చివరి 4 వికెట్లను కోల్పోయింది. మొత్తంగా ఇంగ్లాండ్ తన రెండవ ఇన్నింగ్స్లో 102.1 ఓవర్లలో 420 పరుగులకు ఆలౌట్ అయింది. మరి ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్లో అంత భారీ స్కోరు సాధించిందంటే దానికి ఓలీ పోప్ వీరోచిత ఇన్నింగ్సే కారణం. 6వ వికెట్కు ఫోక్స్తో కలిసి 112 పరుగులు, 7వ వికెట్కు రెహాన్ అహ్మద్తో కలిపి 64 పరుగులు, 8వ వికెట్కు టామ్ హాట్లీతో కలిపి 80 పరుగులు జోడించి అంటే టైలెండర్ బ్యాట్స్మెన్స్తో కలిపి మరి ఓలీ పోపు అద్భుతంగా పోరాడి ఇండియా ముందు ఛాలెంజింగ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. ఇక భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు, అశ్విన్ 3 వికెట్లు, రవీంద్ర జడేజా 2 వికెట్లు, అక్షర్ పటేల్ 1 వికెట్ తీయడం జరిగింది. ఇక లోకల్ బాయ్ సిరాజ్ మాత్రం వికెట్ లేకుండానే ఈ టెస్ట్ మ్యాచ్ను ముగించాడు. మొత్తంగా చూసినట్లయితే ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్లో మరి స్పిన్నర్లు పెద్దగా ప్రభావం చూపించలేదనే చెప్పాలి. అశ్విన్ 3 వికెట్లు, తర్వాత రవీంద్ర జడేజా 2 వికెట్లు తీసినప్పటికీ వాళ్ళు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఇక అక్షర్ పెద్దగా ప్రభావం చూపించలేదు. లోకల్ బాయ్ సిరాజు తక్కువ ఓవర్లో బౌలింగ్ వేశాడు. వికెట్ లేకుండానే ఈ టెస్టును ముగించడం జరిగింది సిరాజు. మొత్తానికి ఓలీ పోపు అద్భుతమైనటువంటి పోరాటం ముందు భారత బౌలర్లు తేలిపోయారు. ఇక భారత్ తన రెండవ ఇన్నింగ్స్లో 231 పరుగులు చేసినట్లయితే విజయం సాధిస్తుంది. మరి చూడాలి, ఎందుకంటే స్పిన్నర్లకు బాగా సహకరిస్తుంది అని అంచనాలు ఉన్న నేపథ్యంలో మరి 3వ రోజు కానీ 4వ రోజు ఉదయం సెషన్లో కూడా పెద్దగా స్పిన్నుకి అనుకూలించలేదు. మరి ఇండియా తన రెండవ ఇన్నింగ్స్లో 231 పరుగుల విజయ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదిస్తుందా? ఇప్పటి వరకు పిచ్ స్వభావాన్ని గమనించినట్లయితే బ్యాటింగ్ చేయటం అనేది పెద్ద కష్టమేమి కాదు. 4వ రోజు ఉదయం కూడా ఓలీ పోప్తో పాటు ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్లలో లోయర్ ఆర్డర్ బ్యాటింగ్లో వచ్చినటువంటి బ్యాటర్లు కూడా చక్కగా బ్యాటింగ్ చేశారు. ఆ నేపథ్యం చూసినట్లయితే ఖచ్చితంగా ఇప్పటికీ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగానే ఉందని చెప్పాలి. సో భారత బ్యాటర్లు ఒత్తిడికి గురికాకుండా నింపాదిగా చక్కటి ఆట తీరు కనబరిస్తే ఈ మ్యాచ్లో గెలవటం పెద్దగా కష్టమేమీ కాదు. ఇక గతంలో ఒక టెస్ట్ మ్యాచ్లో 4th ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తూ విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించినటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. 2008లో ఇదే ఇంగ్లాండ్కి వ్యతిరేకంగా ఇండియా 387 పరుగుల విజయ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించడం జరిగింది. కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి. అదేవిధంగా 1987లో వెస్టిండీస్ మీద 276 పరుగుల విజయ లక్ష్యాన్ని 5 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. 2011లో సైతం వెస్టిండీస్ పైనే ఇండియా 5 వికెట్ల నష్టానికి 276 పరుగులు విజయ లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. ఇక 2012లో న్యూజిలాండ్ పైన 262 పరుగుల విజయ లక్ష్యాన్ని
ఇండియా ఛేదించి విజయం సాధించింది. ఆ తర్వాత 2010లో ఆస్ట్రేలియా మీద కూడా ఇండియా 256 పరుగుల విజయ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించి విజయం సాధించడం జరిగింది. సో గత అనుభవాన్ని బట్టి చూసినట్లయితే ఇప్పుడు ప్రస్తుతము ఇంగ్లాండ్ మీద 231 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించడం అనేది పెద్ద కష్టమేమీ కాకుంటే ఇండియన్ బ్యాటర్లు ఒత్తిడికి గురి కాకుండా, ఎందుకంటే దాదాపు ఇంకా 2 రోజుల ఆట సమయం మిగిలి ఉంది. అఫ్కోర్స్ 4th డే రోజు ఫస్ట్ సెషన్ అయిపోయినా 4th డే రోజు 2 సెషన్లు, 5th డే రోజు 3 సెషన్లు ఉంటుంది. అఫ్కోర్స్ ఈ మ్యాచ్ 5th డే పూర్తిగా ఆడేటటువంటి అవకాశం లేదు. ఈలోపే ఇండియా విజయమో ఓటమో ఖాయమైపోతుంది. కాబట్టి ఓవర్లు మస్తుగున్నాయి. ఇండియా గెలవాలంటే మాత్రం బ్యాటర్లు కొంచెం జాగ్రత్తగా, ఒత్తిడికి గురి కాకుండా, మరీ అతి జాగ్రత్తగా ఆడితే మాత్రం వికెట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇంగ్లాండ్ బ్యాటర్లు మొదటి ఇన్నింగ్స్లో తక్కువ స్కోర్కే ఆల్అవుట్ అయినప్పటికీ రెండవ ఇన్నింగ్స్లో కూడా వాళ్ళు బజ్బాల్లో ఆట తీరును కనబరిచారు. అంటే అటాకింగ్ గేమ్ ఆడారు. ముఖ్యంగా ఇండియన్ స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకొని ఎదురుదాడికి దిగారు. కాబట్టి ఇండియన్ బ్యాట్స్మెన్లు కూడా కొంచెం జాగ్రత్తగా ఆడుతూనే అవసరమైనటువంటి సమయంలో అటాకింగ్ ఆట తీరుతోటి ఆడినట్లయితే పిచ్ స్వభావం చూసినట్లయితే పెద్దగా స్పిన్నర్లకు కానీ పేసర్లకు కానీ అనుకూలించడం లేదు. సో ఇండియా గెలవటానికే 60% ఛాయిస్, ఓడటానికి 40% ఛాయిస్ ఉందని నాకు అనిపిస్తుంది. సో మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ మ్యాచ్లో మన హైదరాబాద్ తెలుగు నేలపై, తెలుగు గడ్డపై జరుగుతున్నటువంటి టెస్ట్ మ్యాచ్లో ఇండియా విజయం సాధించాలని చెప్పేసి మనము ఇండియన్ టీంకి బెస్ట్ విషెస్ చెబుతాము. అంతేకాకుండా ఉప్పల్ మైదానంలో జరిగినటువంటి టెస్ట్ మ్యాచ్లలో ఇప్పటి వరకు ఇండియా ఓటమనేదే ఎరగలేదు. ఉప్పల్ మైదానంలో మొత్తం 5 టెస్ట్ మ్యాచ్లు ఆడిన ఇండియా 1 టెస్ట్ మ్యాచ్ను మాత్రమే డ్రా చేసుకొని మిగతా 4 టెస్టులను గెలిచింది. కాబట్టి ఆ ట్రాక్ రికార్డు బట్టి చూసినా కూడా ఈ మ్యాచ్లో ఇండియా ఖచ్చితంగా విజయం సాధించాలని కోరుకుందాం. ఆల్ ద బెస్ట్ ఫర్ ఇండియా. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.